ఒకరోజు ప్రొద్దున లేవంగానే మా కమ్యూనిటీ గార్డెన్ చర్చ్ నుంచి మెయిల్ వచ్చింది. ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుంది, టెంపరేచర్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి, చెట్లన్నీ క్లియర్ చేయాలి, బెడ్స్ అన్ని క్లియర్గా ఉంచాలి, సో దట్ మేము కవర్ చేసేసి నెక్స్ట్ సమ్మర్కి ఓపెన్ చేస్తాము అని చెప్పిందనమాట. చెట్లన్నీ క్లియర్ చేయడానికి 4 వీక్స్ టైం ఇచ్చిండ్రు. మాకు ఆ 3.5 వీక్స్ అస్సలు కుదరలేదు, చల్లగా వెదర్ ఉండి ఫుల్ వర్షం పడుతుండే. ఇంకా 2 రోజులు అయితే వాళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది అనగా అప్పుడు వీల్ చేసుకొని మరి జాకెట్లు వేసుకొని హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని పోయి చెట్లు అయితే క్లియర్ చేసినాం. కూరగాయలు తెంపుకునేటప్పుడు బాగానే ఉండే కానీ ఇంకా తర్వాత ఆ చెట్లను వీక్తుంటేనైతే మస్తు బాధ అనిపించింది. ఎంత బాగా పెరిగినాయి కానీ ఇక వెదర్కి ఇక్కడ బతకవు కదా, చచ్చిపోతాయి కదా అని చెప్పి బతుకున్న చెట్లను కూడా పీకాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు చెప్పిందంటే ఆ రూల్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మేము అక్కడికి వెళ్ళేసరికి కొందరైతే బెడ్స్ క్లియర్ చేసుకున్నారు, ఇంకా కొందరైతే అక్కడక్కడ కొన్ని చెట్లు ఆపుకున్నారు. అవి చూసినాక ఐడియా వచ్చింది, అయ్యో ఒక 2 చెట్లు ఆ బతుకున్నాయి ఆపుకున్నా అయిపోతుండనేమో అని. లాస్ట్లో ఒక్క మిరప చెట్టు మాత్రం ఒక బెడ్లో ఆపుకున్నాము. దానికైతే ఫ్లవరింగ్ చాలా ఉంది, వస్తే మిరపకాయలు వస్తాయి కదా, ఇటువైపు వచ్చినప్పుడు వస్తే మిరపకాయలు తీసుకుందాం, లేకపోతే చెట్టు తీసేద్దాం అనుకున్నాం.